భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం బీఎస్పీ పార్టీ నుండి జరగబోయే ఎన్నికలకు బరిలో ఉన్న ఎర్ర కామేష్ ఇంటింటా ప్రచారం చేస్తూ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ప్రజలకు వివరిస్తూ గతంలో ఉన్న పాలకుల వైఫల్యాలను నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ మళ్లీ అలాంటి నాయకులను ఎంచుకుంటే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. దీని వలన మనకే కానీ మన ముందు తరాలకే గాని ఎలాంటి జీవన ఆధారం దొరికే పరిస్థితి లేదంటూ వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇస్తే కొత్తగూడెం నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి దొరుకుతుందని దానివల్ల ఇక్కడున్న ప్రజలు వారి కుటుంబం సుఖశాంతాలతో ఉంటారన్నారు. నాలాంటి ఏ స్వార్థం లేని చదువుకున్న ఈ నియోజకవర్గంలోని ప్రజల కష్ట నష్టాలు తెలిసిన వాడిని కాబట్టి నాకు అవకాశం ఇస్తే రేపు జరగబోయే ఎన్నికల్లో నేను గెలుపొందుతానని నాకు ఒక అవకాశం ఇవ్వవలసిందిగా ఇంటింటా ప్రచారంలో బీఎస్పీ పార్టీ నుండి ఎర్ర కామేష్ ప్రజలకు తెలుపుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. వెల్కమ్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ నుండి ఎర్ర కామేష్ గారు రేపు జరగబోయే ఎన్నికలకు బరిలో ఉన్నారు. వారు ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. దీంతో పాటుగా ఈ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల మీద అందులో ఉన్న లోటుపాట్ల మీద అన్నీ కూడా ప్రజలకు తెలియపరుస్తూ ఇప్పుడు పరిస్థితులు ఏవి ఉన్నాయి, ముందు రాబోయే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేపు రాబోయే రోజుల్లో కొత్త తరానికి అవకాశం వస్తే ఏ విధంగా ఉంటుంది అని ఇక్కడున్న ప్రజలకు తెలియపరుస్తూ వాళ్ళు ప్రచారాన్ని దూసుకెళ్తున్నారు. దీని విధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఇప్పుడు తనకు చేస్తున్న ప్రచారంలో ప్రజలు ఏ విధంగా ఆదిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు మీరు లాయర్గా వృత్తిలో కొనసాగుతూ అనంతరం ఇక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల మీరు స్థానికులు కాబట్టి ఇక్కడున్న ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలోకి వచ్చానని గతంలో కూడా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడున్న స్థానికులు ఎవరైతే గెలుపొంది ప్రజలను పట్టించుకోవాలని మీరు చాలాసార్లు ఇప్పుడు ప్రచారంలో చెప్తున్నారు. అంటే ఇప్పుడున్న ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇప్పుడు మీకున్న ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటి? కొత్తగూడెం నియోజకవర్గంలో మనం చూసుకున్నట్టయితే 20 సంవత్సరాల నుండి కూడా కొత్తగూడెంలో ఇప్పటికి ఇక్కడ పోటీ చేసే వాళ్ళు కూడా ముగ్గురు కూడా గతంలో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే. కానీ కొత్తగూడెంలో అసలు ఆ స్థాయిలో వాళ్ళు గెలిస్తే అభివృద్ధి అయింది, వీళ్ళు గెలిస్తే అభివృద్ధి అయింది అని చెప్పండి ప్రజలు వాళ్ళ పట్టం కట్టడం చేస్తున్నారు. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడేసినా గొంగలు అక్కడే అనే చందంగా తయారైంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ కొత్తగూడెం పట్టణంలో ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య 20 ఏళ్ళుగా ఇదే కొనసాగుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. స్థానిక శాసనసభ్యుడు తనకి తానే నేను భగీరథుని,
కిందసారి జల పదార్థాన్ని బిరుదులు పెట్టుకున్నాడు కానీ ఇప్పటివరకు కూడా ఆ విధంగా చర్యలు తీసుకోలేదు. లక్షల రూపాయల నిధులను కిందసారి మంచినీటి పథకం కోసం ప్రతి నెల మరమ్మతుల పేరున ఖర్చు పెడుతున్నారు కానీ గత 6 నెలల కాలంలో మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం పట్టణ ప్రజలకి బురద నీరు వస్తున్నది. అంటే దీనికోసమైనా ఈ పాలకులని ఓట్లేసి గెలిపించిందని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. ముఖ్యంగా మేము ఎక్కడికి పోయినా కూడా మాకు యువత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. మేము చూడండి ఒకసారి ఎక్కడ పోయినా యువత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లేకపోవడం. ఈ 25 సంవత్సరాల చరిత్రలో ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురాలేదు. మనం నాయకులవడం నుంచి నాగారం దాకా చూసుకుంటే ఒక్క కొత్త పరిశ్రమ తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఇక్కడ ఉన్న పాలకులు లేదు. ఉన్న సింగరేణి బొగ్గుబాయలన్నీ మూసివేయడం జరిగింది. అదే రకంగా కేటీపీఎస్ కూడా చాలా ప్లాంట్లు మూసివేసి కొత్త కడుతున్నా కూడా స్థానిక యువతకు అవకాశం ఇవ్వకుండా పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ పెట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్న యువశక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి యువకులందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. మమ్మల్ని ఎప్పటికి కూడా ఈ బీఆర్ఎస్ సర్కారు 10 సంవత్సరాల కాలంలో మద్యం దాగించి వాళ్ళు ఎంబడి జైలు జిందాబాలు కొట్టించుకుంటూ తిరుగుతున్నారు కానీ మా కోసం ఆలోచించే నాయకుడు లేడు. ఇన్ని రోజులకి మా కోసం ఆలోచించే నాయకుడు రమేష్ అన్న వచ్చిండని చెప్పి పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికి పోయినా, పట్టణంలో ఏ గల్లీకి పోయినా, ఏ వాడకు పోయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే నిజాయితీగా ధైర్యంగా చెప్తున్నది, మేము ఎన్నికలలో ఓటుకు నోటు ఇవ్వకుండా ఓటు అడుగుతాను. మిగతా ఏ పార్టీ నాయకుడు కూడా ఎవరు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుందామని కోట్ల రూపాయలు తీసుకొచ్చుకొని కూడబెట్టుకొని కూర్చున్నారు. కానీ నిజాయితీగా ఏదైతే అంబేద్కర్ గారు కల్పించిన ఓటు హక్కుని మేము నోటుతో కొనమని చెప్పి ఇప్పుడు చెప్పే నాయకుడు ఎవరు లేరు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అంటే మనం నోటు తీసుకొని ఓటేయడం వల్ల మన హక్కు కోల్పోతున్నామని కూడా ప్రజలు గమనిస్తున్నారు. అదే రకంగా పాలంచ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోవడం వల్ల అక్కడ కూడా అభివృద్ధి కుంటుపడుతుంది. పాలంచ మారుమూల గ్రామాలకు సంబంధించి కనీసం అక్కడ ఒక అంబులెన్స్ కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం డయాలసిస్ సెంటర్ కానీ, ఈ పక్కనున్న రాంభయం ప్రజల కోసం యాజమాన్య హక్కులు కానీ, సుజాతనగర్ మండల కేంద్రానికి సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కనీసం 24 గంటల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ చాలా చిన్న సమస్యలు. కానీ వీటిని పరిష్కరించాలి అని చెప్పి ఇక్కడ ఉన్న పాలకులకు ఏదైతే చిత్తశుద్ధి లేదో ఇప్పటి వరకు ఆ సమస్యలు అట్లే పడికేస్తున్నాయి. కాబట్టి ప్రజలు మా గెలుపుని ఎప్పుడో ఖాయం చేసిండ్రు. 30వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని చెప్పి నేను ధీమా వ్యక్తం చేస్తున్నా. ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసే ఏకైక జాతీయ పార్టీ మాదే. 1వ నెంబర్ గుర్తు కూడా కేటాయించడం జరిగిందని తెలిసింది. ఖచ్చితంగా నేను గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. అయితే ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ, గతంలో ఉన్న ఎమ్మెల్యే కానీ, కొత్తగూడెం నియోజకవర్గము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాతో పాటు కొత్తగూడెం నియోజకవర్గం అంతగానో అభివృద్ధి చెందినని అంటున్నారు. మీరేమో కాదంటున్నారు. అంటే దీనికి తేడా ఏంటంటున్నారు? ఏ వార్డుకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్స్ డబ్బులు పెట్టి గెలిచి లక్షల రూపాయలు సంపాదించుకునే ప్రక్రియకు తెరలేపిళ్ళు. అది స్వచ్ఛందంగా ప్రజలు చెప్తున్నారు. కాలువలు కూడా స్వయంగా తీసిన దాఖలాలు లేవు. ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయి. వర్షాలు రాకపోయినా కూడా మాకు ఈ కాలువలు తీయకపోవడం వల్ల ఇళ్లకి నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. ఇక్కడున్న పాలకపక్ష కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లకి కేవలం డబ్బుల కోసమే, డబ్బుల సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నారు. 76 జీవోలో పెద్ద ఎత్తున ఇంటి పట్టాల కోసం అవినీతికి పాల్పడినరు. దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలు, ఖాళీ స్థలాల కోసం గృహలక్ష్మి లాంటి ప్రతి పథకంలో కూడా అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. దళిత బంధులో 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారని చెప్పి బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇది మేం చెప్పడం కాదు, సాక్షాత్ ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 30 నుండి 40 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న దళిత బంధువులు తీసుకున్న లిస్టు నా దగ్గర ఉందని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. మీరు రేపు గెలుపొందిన తర్వాత ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా తోడుగా ఉంటారని అనుకుంటున్నారు? దాంతోపాటు వాళ్ళ సమస్య ఏ విధంగా తీర్తామనుకుంటున్నారు? మేము క్లియర్గా మా యొక్క కొత్తగూడెం అసెంబ్లీలో మేము గెలిచినాక ఏం చేస్తామనేది క్లియర్గా మేనిఫెస్టో చేయడం జరిగింది. ప్రధానంగా మంచినీటి సమస్యను పరిష్కరించడం, రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టడం, పాలంచల అభివృద్ధి కోసం ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు న్యాయపరమైన చిక్కుడు చేసి మున్సిపాలిటీ ఎన్నికలు జరిపించడం, గత శాసనసభ్యులు రద్దు చేసిన 111, ముఖ్యంగా 817, 727 అక్కడ ప్రజలు నివసిస్తున్నా కూడా ఆయన ఒక అహంకారంతో ఆ యొక్క ఇంటి పట్టాలను రద్దు చేయడం, అక్కడ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరిగింది. వాటిని పునరుద్ధరిస్తాం. కొత్తగూడెం పట్టణ ప్రజలకు గుదిబండగా మారిన ఈ ఇంటి యాజమాన్య హక్కుల కోసం ఏదైతే ఉందో 76 జీవో అనేది
అది తాత్కాలికంగా డేట్లు పెట్టి కట్ ఆఫ్ డేట్లు పెట్టేయడమే కాకుండా దాన్ని శాశ్వతంగా కొనసాగిస్తాం. గ్రామవారం పట్టణ ప్రజలకు అంటే ఎక్కడ లేదు ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక్క మున్సిపాలిటీలో 2 చట్టాలు అంటే 29 వార్డులేమో మున్సిపాలిటీ పరిధిలో, 7 వార్డులు ఏజెన్సీలో ఉన్నాయి. ఖచ్చితంగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. ఇలా చెప్పుకుంటూ పోతే కబ్జాలు గురైన చెరువులను బయటకు తీసుకొస్తాం, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన నాయకులను కూడా బయటకు తీసుకొస్తాం. అంటే రకరకాల అంటే సామాన్యమైన ప్రజల కోసం ఏవైతే అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఇక్కడ నుంచి 100 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులను తీసుకుపోయి గజ్వాల్, సిరిసిల్ల, సిద్దిపేట, హైదరాబాద్ స్ట్రీట్ లైట్ల కోసం, సీసీ కెమెరాల కోసం ఖర్చు పెడతాను. సింగరేణి యాజమాన్యం మెడలు వంచి ఆ నిధులు ఇక్కడే ఖర్చు అయ్యేటట్టు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. సుజాత నగర్, పాల్వంచ, చుంచుపల్లి, లక్ష్మీదేవపల్లి మండల కేంద్రాలలో కూడా తప్పకుండా మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు చేస్తాం. కొత్తగూడెం పట్టణానికి పాల్వంచ శాస్త్రి రోడ్డు, పాల్వంచ మార్కెట్కు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. అక్కడ ఉన్న వ్యాపారస్తుల కోసం ఒక పార్కింగ్ యార్డ్ ఏర్పాటు చేసి అక్కడ కూడా లోడింగ్ అన్లోడ్ ప్రక్రియ ఏర్పాటు చేస్తాం. పాలంచ పరిసర ప్రాంతాల్లో క్రిస్టియన్ సోదరులకు వాళ్ళు చనిపోతే గతంలో శ్రీనివాస కాలనీలో దహన సంస్కారాలు చేసుకోవడానికి అది ఉండే, కానీ అది కూడా లేకుండా ఇప్పుడు ఉన్న దగ్గర అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టిందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది. ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాం. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గ సమస్యలు కోకోలలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని ఏదైతే చేయగలుగుతామంటే బహుజన్ సమాజ్ పార్టీ చెప్పేదే చేస్తుంది, చేసేదే చెప్తుంది. తప్పకుండా మా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. ఖచ్చితంగా బీఎస్పీని గెలిపిస్తారని చెప్పి నేను ఆశాభావం. ఇప్పుడు మిగతా రాజకీయ వాళ్ళ పరిస్థితులు అంటే వాళ్ళల్లో వాళ్ళకు గొడవలు జరగడం కానీ, లేకుంటే వాళ్ళలో ఒకరు పడకపోవడం కానీ, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి మాత్రం ప్రస్తుతానికి మిగతా పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికార పార్టీలో చూసుకున్నట్టయితే అంతర్గత కుమ్ములాటలు, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడికి స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు లేదని మాకు అర్థమవుతుంది. నిన్నటికి నేను కూడా కొంతమంది కూడా పోయి మేము ఎమ్మెల్యేకి మద్దతు తెలియదు, మన సర్పంచులు, ఎంపీటీసీలు మద్దతు తెలపడం మరి ఒక పెద్ద ఇంతగా ఉంది. మీ పార్టీ ప్రజాప్రతినిధులు మీకు మద్దతు తెలపడం ఏంటి అసలు? అది అధికార పార్టీలో చూసుకుంటే ఆ రకంగా ఉంది. సిపిఐ పార్టీలో చూసుకుంటే సాంబశివరావు గారి సభ్యత్వాన్ని అంటే ఆయన పోటీ చేసేదాన్ని ఒప్పుకోకుండా అక్కడున్న 5 కౌన్సిలర్సే రాత్రిపై బీఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది. అదే రకంగా ఇంకా కొంతమంది పోతాయని కూడా మాకు సమాచారం ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి ఇండిపెండెంట్ ఏదో పార్టీ నుండి పోటీ చేస్తున్న జలం వెంకట్రావు గారు ఇక్కడ ఉండరు, కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి ఇక్కడ కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి గెలవాలనే ఒక దురుద్దేశంతో ఉండడానికి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అవి కూడా అంటే అతను కానీ అతని అనుచరులు కానీ గతంలో చేసిన వాళ్ళ అరాచకాలు, కొంతమంది మీద కేసులు వేసి ఇల్లులు కూలగొట్టే ప్రక్రియలు, ఇంకొకరిని జీవులు ఎక్కించిన దాఖలాలు, రిజిస్ట్రేషన్లు రద్దు చేసినాయి. ఇట్లా అతని హయాంలో కూడా జరిగిన కూడా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయి. శిలాఫలకాలు కూడా ఏర్పాటు చేయకుండా ఇన్ని కోట్ల నిధులు వస్తున్నాయి, ఈ పని చేస్తున్నారు, దీనికి ఫలానా కాంట్రాక్ట్ అని చెప్పకుండా అతని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే ఏ పని చేస్తున్నా కూడా కోట్ల రూపాయల నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఏ పని కోసం చేస్తున్నావు అంటే ఆ పనికి కేటాయించిన నిధులు ఎన్ని నిధులు, వాటి కాంట్రాక్టర్ ఎవరనేది కూడా ఇప్పటి వరకు కూడా తెలియదు. వేరే ప్రాంతం వాళ్ళ కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చి దాంట్లో కూడా ఇప్పుడు ఏ ఒక్క పని కూడా మనం చూసుకున్నట్టయితే సింగరేణి ఫుడ్ కోర్ట్ కానీ, క్రాస్ రోడ్ దగ్గర ఉన్న తెలంగాణ టూరిజం హోటల్ కానీ, సెంట్రల్ పార్కు, పక్కనే ఉన్న సింగభూపాలెం చెరువు అంటే ఏది కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు. అన్ని అసంపూర్తిగా వదిలేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కారణం ఏంది అనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు. అతను ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వ్యక్తి కాదు, వలసవాది అని చెప్పి ఒక ప్రధానమైన ఇది ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అన్నీ చూసుకుంటే సిపిఐ పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న వాళ్ళని అందరిలో చూసుకుంటే కొత్తగూడెం స్థానికంగా ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్న వ్యక్తిగా నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ సమస్య వచ్చినా కూడా అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు ఏవి జరిగినా కూడా నిర్భయంగా ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తాడని ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తాను. చివరిగా మా 95 న్యూస్ నుంచి ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ఓటు అనే దాన్ని నిజాయితీగా ఓటింగ్లో పాల్గొని నోటు లేకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి. అందరి లెక్క కొత్తగా వచ్చిన యువత వాళ్ళే స్వచ్ఛందంగా చెప్తాను మేము ఫస్ట్ ఓటు బెస్ట్ ఓటు వేస్తామని చెప్తున్నారు. సుమారు 25% దాకా అంటే దాదాపు మాకున్న ఆలోచన 24 నుంచి 25,000 కొత్త ఓట్లు నమోదైన సమాచారం ఉంది. వాళ్ళందరూ కూడా యువత కూడా ఫస్ట్ ఓటు బెస్ట్ ఓటు వేస్తామని చెప్పి నిజాయితీ చెప్తున్నారు. కూలీనాలు చేసుకునే ప్రజలు కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున మేము నోటు తీసుకోవడం వల్ల మా రైట్ కోల్పోతున్నామని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి మిగతా వ్యాపార వర్గాలు, ఉద్యోగస్తులు ప్రధానంగా ఏంటంటే
హయ్యర్ క్యాడర్ ఉన్న ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ అందరూ కూడా ఓటింగ్ అనేది కేవలం ఓటు నమోదు చేసుకుంటున్నారు కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనండి, ఖచ్చితంగా ఓటేయండి. నిజాయితీ గల వ్యక్తి, ఏ పార్టీ నాయకుడు, ఏ పార్టీ వ్యక్తి మేము ఓటు ఇయ్యము, మేము గెలిచినాక రూపాయి కూడా ఆశించకుండా మీకు పని చేస్తామని చెప్పి ఏదైతే ఇప్పుడు మేము ఇట్లా పర్యటన చేస్తున్నామో ప్రతి 3 నెలలకు ఒకసారి మీ ఇళ్ళ కాడికే మేము వస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాను. చెప్తున్నది ఇది బీఎస్పీ పార్టీ నుండి ఈ నియోజకవర్గ ప్రజలకు నేను రేపు గెలుపొందిన తర్వాత అందరిలాగా కాకుండా నేను అందరితో పాటు ఉంటాను, వారి సమస్యలలో తీసుకుంటాను అనే విధంగా చెప్తున్నారు. వారు రేపు మిగతా పార్టీల పరిస్థితి బాగాలేదు, వారి పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేరు. కాబట్టి ఖచ్చితంగా నాలాంటి చదువుకున్న యువతకు ఈ రోజున కొత్త తరానికి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడున్న నాయకులు అందరూ మమ్మల్ని మోసం చేశారు, ఇలాంటి నాయకుడు వస్తే బాగుంటుందని చెప్పేసి వారు చెప్తున్నారని చెప్పేసి బీఎస్పీ పార్టీ నుండి పోటీ చేస్తున్న ఎర్ర కామేశ్వరి గారు చెప్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామెన్ సాయితో బాలకృష్ణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.